అవునక్క, పార్వతి చెప్పింది నిజం. పెద్దబాబు కూడా హెల్ప్ చేయాలనే రాశాడు, సైన్ చేశాడు. ఇట్స్ ఓకే. మీరందరూ డొనేట్ చేస్తున్నారా? నా వల్ల కాదు, నేను ఇలాగే ఉంటాను. చచ్చిపోతే తీసుకెళ్లి ఊరవతల పడేస్తారే. పట్టు చీరలు నగలు కూడా యమపురికి తీసుకెళ్లాలనుకుంటున్నావే ఏంటే పిచ్చిదానా? అబ్బా అది కాదండి, కళ్ళిస్తే వచ్చే జన్మలో కళ్ళు లేకుండా పుడతావని విన్నాను. నీ మొహం ఎవరు చెప్పింది? ఈ జన్మలోనే చెండాల పాప పనులు చాలా చేస్తున్నావు, మళ్ళీ వచ్చే జన్మలో కూడా మళ్ళీ పుడదామనే. పోయినోళ్ళు ఉన్నవాళ్ల తీపి గుర్తులు అంటారు. పోతూ పోతూ జీవితాన్నిస్తే అంతకన్నా ఆనందం, త్యాగం ఉండవు. దానికి ఇంతలా చెప్పాలా అన్నయ్య? ఫామ్ ఇవ్వు. రావే. సంతకం పెట్టు. నాతో సంతకం పెట్టించుకున్నారు సరే, అఖిలక్క డొనేట్ చేస్తుందో లేదో అడగకపోయారా? పెద్దబాబు, బావగారు, నేను పోయిన సంవత్సరమే జీవన్ దాన్ వాళ్ళకి ఫామ్స్ ఫిలప్ చేసి ఇచ్చాం. అవునా? ఆంటీ, నా ఫామ్ మీద గార్డియన్ సైన్ మీరు చేస్తారా? తప్పకుండా. ఇవమ్మా. వస్తాం మేడం. కట్టుకున్నవాడు కరెక్ట్గా ఉండి ఉంటే ఏ చీర కట్టుకోవాలా అని ఇలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని కాదు. గుండెల్లో పెట్టుకుని చూడాల్సిన మహి నన్ను చూడగానే చిరాకు పడుతున్నాడు. ఇప్పుడే చీర కట్టుకుని ఇంప్రెస్ చేయగలను? నేనే ఏంజల్ అంటే సంతోషిస్తాడా, లేకపోతే అసహించుకుంటాడా? సినిమా గారు, సినిమా ఇన్ని సీరియల్ ముందేసుకుని కూర్చున్నారు సినిమా గారు. ఓ, అదేదో దేశానికి మీరు సినిమాబ్ గారు పోతున్నారు కదా, నాకు మాట చెప్తే నేనే సర్దేసి పెట్టేసేదాన్ని కదా సినిమా గారు. న్యూజిలాండ్కి వెళ్ళకముందే ఇక్కడ పరీక్ష పాస్ అవ్వాలి పార్వతి. పరీక్షనా? ఏంటది? పరీక్ష అన్నానా? ఏంటి సిన్నమ్మాయి గారు, సినబాబు గారు పక్కన లేకపోయినా అప్పుడే ఏదో ఊహించుకుంటున్నారు. పరీక్ష పాస్ అవ్వాలని ఇప్పుడు అనలేదు. అని ఉంటాను. పెళ్ళయి ఇన్ని నెలలైనా హనీమూన్కి ఎందుకు వెళ్ళలేదని పరీక్ష పెడతారు పార్వతి. ఆ పరీక్షలో భర్తగా మహి పాస్ అవ్వకపోయినా భార్యగా నేను పాస్ అవ్వాలి పార్వతి. ప్రేమ గెలుస్తుందా, పెళ్లి నిలుస్తుందా అనే పరీక్ష. నాకు అర్థమైతే ఒట్టే. ఆ
పరీక్ష ఏమో కానీ మీ మాటలు అర్థం చేసుకోవాలంటే నాకే పరీక్షగా ఉంది. పార్వతి, నాకు చీర కట్టుకోవడం రాదు కదా, నువ్వు కడతావా? అట్టాగే. ఇప్పుడు ఆ పరీక్షకు ఏ సీర కట్టుకుని పోవాలని అయోమయంలో పడ్డారు కదూ. మరి సెపరేట్ సిన్నమ్మాయి గారు, ఇవాళ మీ సీర కట్టుడు చూస్తే ఆ పరీక్ష పెట్టేటోడి మతిపోయి 100కి 100 మార్కులు వేసేసేయాల. నీ నోటి చెల్ల వల్ల అలా జరిగితే నేనెంత సంతోషిస్తానో చెప్పలేను పార్వతి. మీరు ఖచ్చితంగా సంతోషపడతారు చూడండి. ఈ రంగు సీర కడతాను అమ్మగారు, ఇందులో మీరు దేవకన్యలా ఉంటారు. రండి సిన్నమ్మ గారు, ఇప్పుడు అద్దంలో చూసుకోండి నా సామిరంగా. సినబాబు గారు గనుక ఇక్కడ ఉండుంటే లటక్కన మీ సెయ్యట్టుకుని ముద్దట్టేవారు. అల్మారాలో గాజులున్నాయి, తీసుకురా పార్వతి. ఏంటి బంగారు గాజులా? బాలేటోర్లే. మీరు పరీక్ష రాసేటప్పుడు పక్కన సినబాబు గారు ఉంటారు కదా. నా ఎదురుగానే ఉంటాడు. మరి అట్టంటప్పుడు బంగారు గాజులు వేసుకుంటారా? ఒక్క నిమిషం, అద్దంలో అందమైన ఐశ్వర్యమ్మ గారిని చూస్తూ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను ఉండండి. వచ్చేసినాను చిన్నమ్మాయి గారు. గల్గల్మని సప్పుడున్నారా? సంగీతం లెక్క వస్తుంది. ఏంటివి? మట్టి గాజులు చిన్నమ్మాయి గారు, ఇప్పుడు మీరు ఇవే వేసుకుని వెళ్ళాలా. బంగారు గాజులకు బదులు ఇవెందుకు వేసుకోమంటున్నావు పార్వతి? అడిగేసినారా? మీరు అడుగుతారని అనుకున్నాను చిన్నమ్మాయి గారు. మట్టి గాజుల చప్పుడు మామూలు చప్పుడు కాదు. భార్య సేతి మట్టి గాజుల చప్పుడు భర్తింటే ఆమె మనసులో ఉన్న కోరిక, ఆవేదన అన్నీ అర్థమవుతాయంట. ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు చిన్నమ్మాయి గారు, మా రంగవద్దే చెప్పింది. ఈ మట్టి గాజులు వేసుకొని చెప్తాను. సినబాబు గారికి మీ గుండె చప్పుడు అర్థం అవుతాది. అప్పుడు మీరు ఏ పరీక్ష రాసినా 100 మార్కులతో పాస్ అవ్వకపోతే నన్ను అడగండి. మావా, మావా, మావా. ఐశ్వర్య, నువ్వు